ఇటు భారత్ అక్కడ సివిలియన్స్ టార్గెట్ చేసింది. క్లియర్ కట్ గా చెబుతోంది, భారత్ క్లియర్ కట్ గా చెబుతోంది అక్కడ సివిలియన్స్ కావచ్చు లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళని టార్గెట్ చేయలేదు, ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తా ఉంటే కూడా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. సో ఇక్కడ ఇటు రఫేల్ ఈ యుద్ధ విమానాలు అక్కడ పాకిస్తాన్ కి చేరుకొని ఉగ్ర దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాయి రఫేల్స్. దాంతో పాటు ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంపే ఉంటున్నాడంటే కనుక ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో గొడవ పడుతున్నాయి. ఇన్ఫాక్ట్ దశాబ్దాల కాలంగా గొడవ పడుతున్నాయి. ఇవి వాటి మధ్య ఆ గొడవని సర్దుబాటు చేసుకోవాలి అంటూ కూడా చెప్తూనే అలాగే మోదీ జయశంకర్కి సంబంధించి ఈ అంశంలో ఆచితీర్చి ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఇంకో మాట చెప్పడం జరుగుతోంది. ఏదో ఐఏఎఫ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి రాఫెల్ ఫైటర్ జెట్ ని భావల్పూర్ దగ్గర సేల్ చేస్తామని చెబుతోంది. కానీ అటువంటి దేదీ లేదనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ఎక్కడ పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా అఫ్కోర్స్ ఎల్ఓసి దగ్గర మాత్రం భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పులు అక్కడ పౌరులకు కూడా ఇబ్బంది అయ్యింది అనేది మనకు అందుతున్న సమాచారం. బట్ అక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, కోసం మన అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ వీడియోకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం JF-17 ఫైటర్ జెట్స్ కశ్మీర్ కి సంబంధించి వెళ్తున్న క్రమంలో వాటిని కూడా సేల్ చేశాయి. రఫేల్ యుద్ధ విమానాలు F-16 కావచ్చు, JF-17 పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించినవి. అలాగే అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాన్ని ఖాళీ చేసినట్టుగా తెలుస్తుంది. కూడా బయటకు వెళ్ళిపోవాలంటూ ఇప్పటికీ లేటెస్ట్ బ్రేకింగ్ అవుతుంది. अलग अलग और लोड हो जाओ भैया, झंडा लेके अंदर आओ। भारत माता की भारत माता की అమృత్సర్ ఎయిర్పోర్ట్ మీద కూడా అమృత్సర్ ఎయిర్పోర్ట్ కి హై అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బహుశా పాకిస్తాన్ నెక్స్ట్ టార్గెట్ అమృత్సర్ అయ్యే అవకాశం ఉంది. ఆపరేషన్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇప్పుడు పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా భారత్ మీద దాడి చేసే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి అలర్ట్స్ ని జారీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇటు అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేయాలంటూ ఆర్డర్స్ ని పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఎటువంటి దాడికి దిగే అవకాశం ఉంది? ఏ నగరాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్ గా రాత్రి 1:44 ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ వైమానిక దళాలు పాకిస్తాన్ మీద దాడులు ప్రారంభించాయో మొత్తం 9 ఉగ్ర స్థావరాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించడం, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాల మీద భారత్ సైన్యం చేసిన దాడి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలంతా కూడా ధ్వంసం చేసింది. దీంట్లో దాదాపుగా 9 ఉగ్ర స్థావరాలు ఉన్నట్టుగా అయితే స్పష్టంగా మనకి అర్థమవుతుంది. భారత సైన్యం చేసిన ఇప్పుడు మరి కాసేపట్లో కూడా దీని మీద అధికారపూర్వకంగా కొంత ప్రెస్ మీట్ కూడా ప్రభుత్వం పెట్టబోతుంది. అయితే ప్రతిదారిక అమృత్సర్ ని, పంజాబ్ లోని అమృత్సర్ ని టార్గెట్ చేయొచ్చు అనే ఒక సోర్స్ ఇండియాకు వస్తున్న నేపథ్యంలోనే అమృత్సర్ ని మొత్తం కొంచెం ఖాళీ చేయాలి, అక్కడి నుంచి అక్కడ ఉన్న విమానాలని వీటన్ని కూడా సేఫ్ ప్లేస్ లో ఉంచాలి అనేది రాత్రి అది కూడా తెల్లవారుజామున 4 గంటల 5 గంటలకే ప్రభుత్వంకి వచ్చిన ఇంటిమేషన్ నేపథ్యంలో వాళ్ళు ఇమీడియట్ గా అక్కడి నుంచి మూవ్ చేయాలనే ఒక ప్రయత్నానికైతే ప్రభుత్వం సిద్ధపడింది. ఆ దిశగానే కొంచెం అమృత్సర్ ని కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కొంచెం పక్క అంచనాలు అయితే అందుతున్నాయి. అయితే ఇది ఇప్పటికీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద వస్తున్న ఏదైతే క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ కూడా మరి కాసేపట్లో చేయబోతున్నారు. దానికి సంబంధించి తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఈ దాడులు ఏదైతే ఉన్నాయో దాడులు నేపథ్యంలో కూడా మనం జరగాలని చూసుకుంటే చాలా క్లియర్ గా అంటే బహవల్పూర్ కావచ్చు 100 కిలోమీటర్లకి లోపల, అలాగే ముర్కిదే, తర్వాత గుల్పూరు, స్వాతి క్యాంపు, సవాయి క్యాంపు, బిలాల్ క్యాంపు, కోటి క్యాంపు, బర్నాలా క్యాంప్, సర్జల్లా క్యాంప్, మహమూనా క్యాంపు, ఈ 9 క్యాంపుల్ని ఆపరేషన్ సింధూర్ లో టార్గెట్ చేసినట్టుగా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పటికిప్పుడు
పాకిస్తాన్ ప్రతీకార చర్య కూడా ఉండబోతుంది అనే ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో కూడా పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని కొంత ఖాళీ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఎల్ఓసికి సంబంధించిన ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ కూడా కొంత కాల్పులు జరుపుతోంది. ఇండియా దానికి పెద్ద ఎత్తున సమాధానం ఇస్తూ ఉంది. అయితే నిన్న జరిగిన ఈ అంటే దాదాపుగా ఇప్పుడు పాకిస్తాన్ లో లాహోర్ లో ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగానే కనిపించాలి. అలాగే మౌలానా మసూద్ అజార్ మద్రసా కూడా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిందని చెప్తున్నారు. లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్ కూడా డిస్ట్రాయ్ అయినట్టుగా కొంత సమాచారం మనకు వస్తుంది. అయితే ప్రభుత్వం అఫీషియల్ గా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ టార్గెట్లు ఏం జరిగింది అనే దాని మీద కొంత పక్కా ప్రణాళికలతో సమాచారం చెప్పాల్సిన పరిస్థితి. మామూలుగా ఏదైతే ఈ బహల్పూర్ లో కావచ్చు, లేకపోతే ముర్దే కావచ్చు, లేకపోతే కోట్లీ కావచ్చు, గోల్పూర్ కావచ్చు, లేకపోతే భీమ్దార్ కావచ్చు, చాకౌట్, లేకపోతే సైల్కోట్, వీటికి సంబంధించిన ఈ 9 దాడులు సంబంధించి వ్యవహారంలో ఎక్కడైతే పూర్తిగా కూడా మనకు అందుతున్న సమాచారం దాదాపుగా 20 మంది పైగా పురులు మరణించారుగా, దాదాపుగా 56 మంది పైగానే గాయాలు పాలైనట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. కానీ పాక్ ఇప్పటికీ ఈ మెరుపు దాడులకి చేరుకొని ఎల్ఓసిలో ఉన్న మా చుట్టూ ఎల్ఓసి దగ్గర కూడా కొంత కాల్పులు అయితే ప్రారంభించింది. దానికి కూడా ఇండియన్ ఆర్మీ గట్టిగానే సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత అంచనా వేస్తుంది వ్యవహారంలో భారత్ అంటే కొంత విమానాశ్రయాలని టార్గెట్ చేసే పరిస్థితి ఉండవచ్చు అనే ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా అమృత్సర్ పంజాబ్లోని కొంత డిస్ట్రాయ్ చేసే ఒక ప్రయత్నం చేయొచ్చు అనే నేపథ్యంలోనే అక్కడ అమృత్సర్ని కూడా ఖాళీ చేయాలని ఒక సమాచారానికి అధికారులు సూచించినట్టుగా సమాచారం కనబడుతుంది. మరోవైపు ఇదే యాంగిల్లో ఇప్పటి వరకు వస్తున్న మిగతా ఇష్యూస్ లో కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ దీనికి సంబంధించి వ్యవహారాన్ని ముందుగానే చూపించే ప్రయత్నం అయితే ముందుగా అలర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందంటే దాదాపుగా ఇక మొదలైనట్టే సర్జికల్ స్ట్రైక్ లాగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారత ప్రభుత్వం వ్యవహారాన్ని అయితే స్టార్ట్ చేసిందని మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. భారత్ యుద్ధం మొదలుపెట్టింది ఉగ్రవాదులపై. ఇప్పటికీ ఉగ్రవాదులను రాత్రి 1:44 దగ్గర నుంచి 30 మంది ఉగ్రవాదులను హతం చేసింది. పెహల్గాం దాడికి భారత్ రగిలిపోతుంది. పెహల్గాం దాడి కంటే ముందు కూడా భారత్పై ఎన్నోసార్లు రక్తపుటేర్లు పారించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. వీళ్ల పీచి మనచడానికి మన త్రివిధ దళాలు కూడా పూర్తి సన్నద్ధతో ఉండి రాత్రి 1:44 పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాయి. మొత్తం 9 చోట్ల భారతదేశం మన దళాలు దాడులు చేశారు. ఈ 9 చోట్ల జరిపిన దాడుల్లో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ సైన్యం విచ్చలవిడిగా ఇష్టానుసారంగా భారత పౌరులపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగించడంతో 3 భారత పౌరులు కూడా ఈ ఘటనలో చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు సరిహద్దుల్లో ఆల్రెడీ యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ భూభాగం పైనే ఎల్ఓసి దాటి కూడా ముందుకు వెళ్లి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను మన వాళ్ళు ధ్వంసం చేసి వచ్చారు. కానీ ఎక్కడ కూడా సైనిక శిబిరాలను కానీ పౌర సమాజం మీద కానీ భారతదేశం ఎక్కడ ఎటువంటి దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల మాదిరే ప్రవర్తిస్తూ భారత పౌరులపై దాడికి దిగుతుంది. భారత పౌరుల నివాస సముదాయాలపైకి మోటార్ షెల్స్ ను ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. గత నెల 22వ తారీఖున పహల్గాం దాడి తర్వాత మొత్తం భారత సమాజం రగిలిపోతుంది. ఎప్పుడు మనం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, ఎప్పుడు మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయబోతున్నామని రాత్రి 1:44 మనం ముహూర్తం ఖరారు చేశాం. 1:44 మన త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా చేసిన దాడిలో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. మనకి పిటి చౌదరి భారత మాజీ మేజర్ పిటి చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. పిటి చౌదరి గారు నమస్తే అండి. పిటి చౌదరి గారు నిన్నే మనం మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం ఏ క్షణమైన భారతదేశం
పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసే అవకాశం ఉందని. సో పాకిస్తాన్ అనుకుంటున్న సమయానికంటే ముందుగానే మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేసింది, 30 మందిని మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా చూడాలి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రోహిత్ గారు, ఆపరేషన్ సింధూర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. అందుకని చెప్పేసి కరెక్ట్. అంటే ఉగ్రవాదులపై వార్, ఇది పాకిస్తాన్ పై కాదు, ఉగ్రవాదులపై వార్. కరెక్ట్. సో అందుకని 9 మేజర్ క్యాంప్స్ ఎల్ఓసికి పక్కన కొంచెం పాకిస్తాన్ పంజాబ్ లో యూకేలో ఈ ఏరియాస్ లో 9 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. 42 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో 9 పిక్ చేశారు. 9 పిక్ చేసి 9 కొట్టారు. ఇంకొక 5-6 అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఫైరింగ్ లో దెబ్బతిన్నాయి. అది చిన్న రెస్పాన్స్ కాబట్టి అది లెక్కేయట్లేదు. 9 మేజర్